1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి కూడా రెవెన్యూ పెంచుకోలేకపోయారు. కులాలు, హింస, పీడన, దుష్పరిపాలన, రాజ్యమేలిన రాష్ట్రం యూపీ కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందుతోంది. మరి ఏపీకి ఏమొచ్చింది? ఇది పాలకుల వైఫల్యం కాదా? నేడు అందరూ ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఆర్థిక భవిష్యత్తును కాపాడేవారు, అత్యంత మేలు చేసేవారు ఎవరో ఆలోచన చేయండి. భవిష్యత్ ఆర్థిక భవిష్యత్ తరాలకు మంచి చేసేవారు, ఉపాధి అవకాశాలు చూపేవారికే పట్టం కట్టండి. ఏపీని కులాల క్షేత్రంగా మార్చకండని మొత్తుకుంటున్నా ఎవరు వినటం లేదు. మీ కులం కూడు పెట్టదు, మీ పిల్లల కోసం మంచి నిర్ణయం తీసుకోండి అని లోక్సత్తా జయప్రకాష్ నారాయణ అన్నారు. సాధ్యం కాదన్నది అసమర్థులు, అవినీతి పరులు చెప్పే మాట. అది సాధ్యం. ఒరిస్సా ముందుకెళ్తుంటే మనం నోట వెళ్ళేసుకు చూస్తున్నాం. వేళ ఒరిస్సా ముందుకు పోవాలా, గర్వపడాలి, ఇది నా దేశంలో భాగం. కానీ మనం ఎందుకు పోవడం లేదు? 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి, ఇంత గొప్ప చరిత్ర ఉండి. ఉత్తరప్రదేశ్ దేశంలో తలసరి ఆదాయంలో సగం ఉంది ఉత్తరప్రదేశ్ అంతే. జనాభా రీత్యా ప్రపంచంలో వేరే దేశం అయితే 5వ పెద్ద దేశం అవుతుంది మన దేశంతో కూడా కలిపి. కులాలు, హింస, పీడన, దుష్పరిపాలన, అవ్యవస్థ రాజ్యమైనటువంటి రాష్ట్రం. ఈవేళ ఉత్తరప్రదేశ్ ఈ రెవెన్యూ మిగులు అంటే వాళ్ళకు వచ్చిన పన్నుల ఆదాయము, వాళ్ళు పెట్టే ఖర్చు, రోజువారీ ఖర్చు, సంక్షేమంతో కలిపి జీతభత్యాలు, వడ్డీలు, సంక్షేమంతో కలిపి ఇది పోగా 74,000 కోట్ల రూపాయల మిగులు చూపెడుతున్నారు. 74,000 కోట్ల రూపాయల మిగులు. ప్రజల ఆదరణ తక్కువైందా? ప్రజల ముందు అపారమైన ఆదరణ పొందుతున్నారు. రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, ప్రజల ఆదరణ పొందుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది? ఎందుకు జరగకూడదు మనకి? ఎందుకు వాళ్ళందరం చూసి మనం ఆశ్చర్యపోవాలా? కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఈవేళ ఉన్న పరిస్థితుల్లో మనకు వేరే గత్యంతరం లేదు. ఈవేళ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయ పోరాటం దేవతలు రాక్షసుల మధ్య కాదు. అందరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు, అందరూ డబ్బులు పంచిపెడుతున్నారు. విజయవాడ వాస్తులు డబ్బులు పంపిణీ సంగతి నేను చెప్పనక్కర్లేదు కదా. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. అందరి వల్ల పొరపాటు జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా, మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులు ఏమిటి? పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు చేసేవాళ్ళు ఎవరు? మన కాళ్ళ మీద మనం నిలబెట్టేవాళ్ళు ఎవరు? పెట్టుబడులు పెంచేవాళ్ళు ఎవరు? పారిశ్రామికలు జరపేవాళ్ళు ఎవరు? ఆ రకంగా చూస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన. ఈ 3 పార్టీలు కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తి పడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా బడితున్నవాడిదే బర్రె, సింహాసనం మీద కూర్చున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను, ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన. మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనలను అవకాశంగా తీసుకుని, బలహీనతను ఆసరాగా చేసుకుని, మన జీవితాల గురించి మనకు అవగాహన లేకుండా చేసి, అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఈ కులం బాగుపడుతుంది, ఏ పార్టీ వస్తే ఏ కులము బాగుపడదు. నేను ఖచ్చితంగా బస్తీ మీద సవాల్ చేస్తున్నాను. ఏ పార్టీ వచ్చినా ఏ కులము పూర్తిగా బాగుపడదు. ఆ కులంలో కొందరు బడా కాంట్రాక్టర్లకో, కొందరు అధికారులకో, మరికొందరికో కొంచెం అధికారం ఉన్న వాళ్ళతో చనువు ఉండొచ్చు.
లాభ నష్టాలు పడకుండొచ్చు. కానీ సామాన్య ప్రజల జీవితాల్లో కావలసింది ఎలాంటి పరిపాలన సాగుతోంది, ఆర్థిక ప్రగతి ఉందా లేదా, కొంతమేరకైనా చట్టబద్ధ పాలన ఉందా లేదా, లేకపోతే పూర్తిగా బడితున్నాడిదే బయట గూండరాజ్యం అయిపోయిందా, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరా, ఈవేళ మనం కష్టపడ్డా కూడా ఈ బేదరికం నుంచి బయటపడడం లేదా, దాని నుంచి ఉంటుంది. కానీ ఏ కులమైనా కూడా ఫలానా కులం వాడు ఎమ్మెల్యే అయితే ఫలానా కులం వాడు ఫలానా పార్టీ వాడు అధికారంలోకి వస్తే నా కులం బాగుపడుతున్నది చాలా పొరపాటు ఆలోచన. కానీ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కులాల పేరుతో మనం సమాజాన్ని వంచిస్తున్నాం. అన్ని పార్టీలని వినమ్రంగా కోరుతున్నాం. మళ్ళీ ఇంకోసారి పెద్దల పేర్లు గుర్తు చేస్తున్నాం. ఒక గోపరాజు రామచంద్రరావు గారు కానీ, గోరా, ఓ తిరుపతినేని రామస్వామి కానీ, ఓ కట్టమంచి రామలింగారెడ్డి కానీ, ఓ తాపే ధర్మారావు కానీ, కొడిగి రామూర్తి పంతులు కానీ, మరొకరు కానీ, వీళ్ళంతా ఎలాంటి ఉదాత్తమైన ఆశయాలకి తెలుగు గడ్డ నుంచి వచ్చారు, ఎలాంటి వారసత్వం మనకున్నది. దాన్ని మర్చిపోయి సమాజాన్ని కులాలుగా విభజించి, ముక్కలు చేసి, వర్గాలుగా విభజించి, ద్వేషాన్ని పెంచి, ఇంకే రకమైన రాజకీయ సామర్థ్యం లేక, నేర్పరితనం లేక, నాయకత్వం లేక, ఇవి నిజమైన నాయకత్వం అంటే ఇలా చేయరు. కుహనా నాయకత్వాలు ఇవన్నీ కూడా నిజమైన నాయకత్వాలు కాదు, కుహనా నాయకత్వం.